డబ్బులు ఖర్చు లేకుండా ముందు ఎవరైతే మొక్కలు పెంచాలనుకుంటున్నారో వాళ్ళు 2 లీటర్ల థమ్సప్ బాటిల్ ఉంటాయి కదా, వాటిని సేకరించండి. ఒక 10-20 దాకా పెట్టుకోండి. ఇలా థర్మాకోలి మన వాషింగ్ మిషన్కి, ఫ్రిడ్జ్లకి వాటికి వస్తాయి కదా, అవి కూడా కలెక్ట్ చేసుకోండి. మరి బియ్యం గోన్లు ఉంటాయి మన ఇళ్లలో, ఆ బియ్యం గోన్లు గట్టిగా ఉన్నవి, ఇదిగో వాషింగ్ మిషన్ కవర్లు ఇలా గట్టిగా ఉండాలండి. ఇవి 5-6 సంవత్సరాలైనా అలాగే ఉంటాయి గట్టిగా. ఇంత పైన ఇలా కట్ చేసుకోండి. చూసారా, ఇలా కట్ చేసేయండి. కట్ చేసి శుభ్రంగా లిక్విడ్ అంతా కడిగేయండి వాటర్తో. కడిగేసిన తర్వాత ఇదిగోండి పెయింట్ డబ్బాలు ఉంటాయి కొంతమంది ఇళ్లలో. ఇదైతే గమ్ డబ్బా అండి, మరి ఫెవికాలు ఉన్న గమ్ డబ్బా. ఇదిగోండి ఇది కొమ్మే, ఇది తల్లి చెట్టు సన్నజాజి, దాని కొమ్మ పెట్టాను అనమాట ఆ డబ్బాలో. అది కూడా పెద్ద అయింది. దాని కొమ్మలు ఇంకా 2 వేరే చోట్ల పెట్టాను, అవి కూడా పెరిగాయి. ఇది పెద్ద చెట్టు అనమాట సన్నజాజి. ఫస్ట్ ఇదే మొన్నే కట్ చేసి ఇవన్నీ ఎరువేసాను కదా, ఇవి మొగ్గలు వస్తూ ఉన్నాయి, చిగురొచ్చి మొగ్గలు వచ్చాయి. దాని కొమ్మండి ఇది. ఇదిగోండి మరి ఇది తల్లి చెట్టు విరజాజి, దాని కొమ్మ ఇది. ఆయిల్ డబ్బా క్యాన్లు ఇలా కట్ చేసి పెట్టాను. ఇది తల్లి చెట్టు అండి మందార, దాని కొమ్మలు ఇవి. కట్ చేసినప్పుడల్లా నేను ఏదో ఒక దాంట్లో పెడతా ఉంటాను, అవి బ్రతికి పూలు కూడా పూస్తున్నాయి. కొన్ని నాకు కుండీలు ఖాళీ లేకపోతే మా పక్క వాళ్ళకి ఇస్తూ ఉంటాను. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు అందరూ మొక్కలు పెంచుతున్నారు నన్ను చూసి. ఇదిగోండి గోనె బియ్యం గోనెలో పెట్టాను, చూడండి వంకాయలు ఎలా కాస్తున్నాయో. మనకి పనికిరాని వాటితోనే ముందు స్టార్ట్ చేయండి. మీకు కొద్దిగా అనుభవం వచ్చాక కొంచెం టబ్బులు, బకెట్లు అలాంటివి కొనుక్కోవచ్చు. మన వాటర్ బాటిల్ 20 లీటర్లది ఉంటుంది కదా, మినరల్ వాటర్ బాటిల్, అవైతే చాలా గట్టిగా ఉంటాయండి. డాబాల మీద ఎండకి తట్టుకోవాలంటే ఈ ప్లాస్టిక్ బకెట్లు అయితే ఇరిగిపోతూ ఉన్నాయి. ఈ బియ్యం గోన్లు కూడా ఏవి పడితే అవి కాదు, కొంచెం గట్టిగా ఉన్నవి. ప్లాస్టిక్ మనకి తెలుస్తుంది కదా, గట్టిగా ఉన్నాయి. కంపెనీ గోన్లు అయితే బాగా ఉంటాయి. మామూలు సిమెంట్ గోన్లు ఈ పనికి రావండి, ఊరికే చిరిగిపోతూ ఉంటాయి. గట్టిగా ఉన్నాయి కంపెనీ గోన్లు అయితే తీసుకోండి, బియ్యం గోన్లు. ఇదిగోండి వంకాయలు చూసారా ఎలా కాస్తున్నాయో, బాగా పిందొచ్చాయి. మొన్నే కదా చెట్లన్నిటికీ ఎరువేసాను వరుసగా అన్నిటికీ. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. చిక్కుడుకాయలు, ములక్కాయలు, అన్ని కూరగాయలు మనమే పండించుకోవటం చాలా అదృష్టం అండి, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఓకే, బాయ్ అండి.